పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం రోహింగ్యా ఓట్లు ఎలా తీసేస్తారు, మైనారిటీ ఓట్లు ఎలా తీసేస్తారు, మీరు చనిపోయారని చెప్పినటువంటి ఓట్లు కూడా ఈరోజు చనిపోయినటువంటి వారి ఓట్లే, చనిపోకుండా సజీవంగా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈసీ ముందు నిలబెడతానని ఆవిడైతే ధర్నా చేస్తుంది కలకత్తాలో. ఈసీ బీజేపీ కొమ్మక్కై 54 లక్షల ఓట్లు తీసేశారు. అందులో మైనారిటీలు అలాగే వలస కార్మికులే ఉన్నారు. వలస కార్మికులు అంటే ఎవరు? రోహింగ్యా. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారే. వాళ్ళందరినీ మీదెక్కించేసి హిందువులు అక్కడ నాశనం చేసేసి రాష్ట్రాన్ని కంపు చేసేసి దేశం మొత్తం మీద అక్కడి నుంచే సరఫరా చేసింది రోహింగ్యా ఓట్లు. ఈవిడ రోహింగ్యా ఓట్లతో గెలవడమే కాకుండా ఇక్కడ అందరికీ ఒక జార్ఖండ్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అస్సాం, ఇలా అన్ని రాష్ట్రాలకి సరఫరా చేసి చివరికి స్టాలిన్ కూడా పాడు చేసింది. స్టాలిన్ మామూలుగానే ఒక కంపు, ఆ కంపుకి ఈ బేగం తయారయ్యింది. మొత్తం అంతా కంపు చేశారు. ఇప్పుడు దేశంలో రోహింగ్యా లేనటువంటి జిల్లా లేదు. ఇప్పుడు ఈవిడ మాట్లాడుతుంది, ఈ వీళ్ళందరూ ఓట్లు ఎలా మీరు తీసేస్తారు, సజీవంగా ఉన్నటువంటి వారిని కూడా చనిపోయారు అన్నారు అంటుంది. మరి ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు, ఇంతకుముందు చనిపోయినటువంటి వారి ఓట్లు కూడా నువ్వు ఎలా వేయించుకుంటావు? రోహింగ్యా ఓట్లు ఎలా వేయించుకుంటావు? అసలు రోహింగ్యాలకు నువ్వు ఏ విధంగా నువ్వు ఇక్కడ ఇచ్చావు ఓట్లు? రోహింగ్యాలకు ఓట్లు తీసేస్తామంటే నీకెందుకు నొప్పి అంటే వాళ్ళ ఓట్ల ద్వారా నువ్వు గెలుస్తున్నావు, అంటే దొంగ ఓట్ల ద్వారా నువ్వు గెలుస్తున్నావు, అందుకే నీకు భయం. ఇప్పుడు ఈసీ మొత్తం 1,93,00,000 ఓట్లను ప్రక్షాళన చేస్తాం. ఈవిడ ఆ ఓట్లతోటి ఇన్ని సంవత్సరాలుగా గెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో దాన్ని కనిపెట్టేశారు కాబట్టి ఇక నేను వీళ్ళనే తప్పుపడుతూ ధర్నాలు చేయాలి, ఆ విధంగా జనాలందరూ నా వైపు ఉంటారు అనుకుంటుంది. ఆవిడకి అర్థమైంది, గెలవకపోతేనే ఇన్ని ధర్నాలు, గెలుస్తారని నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఏమీ పట్టించుకోరు, మీరేమైనా చేసుకోండి అని అంటారు. బీహార్లో జరిగిన తర్వాత భయం పట్టుకుంది ఆవిడకే కాదు స్టాలిన్కి కూడా. ఇలాంటి దేశ ద్రోహులు ఉన్నారు సీఎంలుగా. మళ్ళీ ఏమైనంటే ప్రజాస్వామ్యం అంటారు. ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఎవరంటే మమతా బేగం. అక్కడి నుంచే మొత్తం దేశం అంతా కూడా పాకేస్తున్నారు.